హలో ఎవరివన్ ఎట్లున్నారు అందరూ నేను మీ విజువల్వర్స్. సో చూసే ఉంటారు మొన్న నుండి ఐబొమ్మ లైక్ పైరసీ మూవీస్ని అప్లోడ్ చేసే వెబ్సైట్స్ లైక్ ఐబొమ్మ మూవీస్ ఎట్ వెబ్ మూవీ రోల్స్ డైలీ మోషన్ తమిళ రాకర్స్ ఇలాంటి చాలా వెబ్సైట్స్ని పట్టుకుంటున్నాం అన్నట్టు ఒక లొల్లి ఉంది ఇన్స్టాగ్రామ్లో లైక్ తెలంగాణ పోలీస్లో అండ్ ఈ వెబ్సైట్స్ని హ్యాండిల్ చేసేవాళ్ళు. సో మొన్నటి నుండి మీరు చూసే ఉంటారు బాగా ట్రెండ్ అవుతుంది ఒక నోట్ ఐబొమ్మది. లైక్ అందులో మమ్మల్ని ఎక్కువ ఫోకస్ చేయకండి, రెమ్యునరేషన్ మిడిల్ క్లాస్ వాళ్ళు చూడలేకపోతున్నారు, అందుకు మేము అప్లోడ్ చేస్తున్నాం, మా మీద ఫోకస్ చేయకండి, వేరే వాళ్ళని ఫోకస్ చేయండి అన్నట్టు ఆ నోట్లో ఉంది. సో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ ఐబొమ్మ బొప్పం లాగా మారిపోయింది. అండ్ ఇప్పుడు నువ్వు గూగుల్లో పోయినా లేదంటే ఏ బ్రౌజర్కి వెళ్ళినా కానీ ఐబొమ్మ అని టైప్ చేస్తే ఐబొమ్మ 1 అని వైట్ కలర్లో ఉంది ఆ లోగో. దాంట్లో చూసుకుంటే ఐబొమ్మ అని జస్ట్ ఐబొమ్మ టీఎం అట్లా ఉండి గ్రీన్ కలర్లో ఉంది. సో అది ఐబొమ్మ నోట్ ఇప్పుడు కాదు, 2023 అంట. దాన్ని ఇప్పుడు బాగుంది ట్రెండ్ చేస్తున్నారు, తెలుసో తెలకనో బాగుంది ట్రెండ్ చేస్తున్నారు. దాన్ని ఐబొమ్మ వాళ్ళు పోలీసులకి ఏమంటారు వార్నింగ్ ఇచ్చిండ్రు అన్నట్టు అనుకుంటారు. అది అప్పుడు ఇచ్చింది కావచ్చు, బట్ ఇప్పుడు ఏమంటారంటే మా దగ్గర 5 కోట్ల మంది డాటా ఉంది, సో మేము దాన్ని లీక్ చేసే ఛాన్స్ ఉంది, మీరు మా మీద ఎక్కువ పట్టించుకోకండి అన్నట్టు ఇప్పుడు అన్నారట. ఇది అన్నారో అనలేరో మనకు తెలియదు. నేను ఒక ఫ్రీక్వెంట్గా చూసిన రీల్స్లో మాత్రం ఇది బాగా ఉన్నది, లైక్ న్యూస్ ఛానల్స్ వాళ్ళు చెప్పింది కాబట్టి నేను మీకు చెప్తున్నా. ఐబొమ్మ నోట్ అయితే అది పాతది. సో ఈ 5 కోట్ల యూజర్స్ డాటా ఎట్లా అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా ఏదైనా వెబ్సైట్కి వెళ్ళినా ఏ కైండ్ ఆఫ్ వెబ్సైట్ అయినా కానీ మీరు అడల్ట్ వెబ్సైట్స్కి వెళ్ళినా ఏ వెబ్సైట్స్కి అయినా మీకు యాక్సెప్ట్ కుకీస్, మేనేజ్ కుకీస్, డిక్లైన్ కుకీస్ అని ఉంటుంది. సో మీరు బై మిస్టేక్ యాక్సెప్ట్ కుకీస్ అని వస్తే క్లిక్ చేస్తే ఏమంటారు మాల్వేర్ అయినా లేదంటే మీ అకౌంట్ లైక్ గూగుల్ అకౌంట్ తోటి మ్యాక్సిమం యూజ్ చేస్తాం కాబట్టి గూగుల్ డ్రైవ్ ఇవన్నీ వాళ్ళు తీసుకునే ఛాన్స్ ఉంది. అండ్ మనం డైరెక్ట్ డౌన్లోడ్ మొత్తంగానే డౌన్లోడ్ కాకుండా మనకి ఏమొస్తుంది కొన్ని యాడ్స్ పాపప్ అవుతాయి, కొన్ని బెట్టింగ్ యాప్స్ పాపప్ అవుతాయి, లేకుంటే బ్లాంక్ స్క్రీన్ వచ్చేస్తుంది, మొత్తం బ్లాంక్ స్క్రీన్ ఉంటుంది ఏ ఫోన్ అయినా కానీ. అట్లాంటప్పుడు మీ డివైస్లోకి వైరస్ ఎక్కే ఛాన్స్ ఉంది. సో జాగ్రత్త ఉండండి. ఎవరైతే ఫ్రీక్వెంట్గా ఐబొమ్మని లేదా మూవీ రూల్స్ని టొరెంట్ని యూజ్ చేస్తారో మూవీస్ చూడడానికైనా డౌన్లోడ్ చేయడానికైనా వాళ్ళందరికీ రీల్స్ షేర్ చేయండి. అండ్ జాగ్రత్తగా ఉండండి. ఇప్పటి నుండి కొంచెం వాడడం తగ్గిస్తే మంచిది. చూడండి కానీ జాగ్రత్తగా చూడండి. ఇంతే. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్ అండ్ ఫాలో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.